హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1 ఇయర్‌లో మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ చాప్టర్ నుండి. అయితే ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసరికి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ యూజ్ చేసి సిస్టమ్ ఆఫ్ 3 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 3 వేరియబుల్స్‌ని ఎలా సాల్వ్ చేయాలనేది మనం నేర్చుకున్నాం. ఓకేనా? బట్ ఈ ఫార్ములా ఎలా వచ్చింది అన్నది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడడానికైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్‌ని 3 లీనియర్ ఈక్వేషన్ సిస్టమ్ తీసుకున్నాను. 3 ఎందుకు తీసుకున్నామంటే జనరల్‌గా ఇంటర్మీడియట్ లెవెల్‌లో మనం ఇటువంటి టైప్ ఆఫ్ అంటే 3 లీనియర్ ఈక్వేషన్ సిస్టమ్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం కాబట్టి అవే కన్సిడర్ చేసుకున్నాను. దీని నుంచి మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫార్మ్ రెడీ చేసుకున్నాను. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి లాగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మీరు ఈ 3 లీనియర్ ఈక్వేషన్ సిస్టమ్స్‌ని సాల్వ్ చేయాలంటే కంపల్సరీగా క్రేమర్స్ రూల్‌లోనైనా మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్‌లోనైనా సాల్వ్ చేయాలంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది 0 అవ్వకూడదు. ఓకేనా? అందుకనే ఇది క్రేమర్స్ రూల్ కూడా ఇదే పాయింట్. సరే, మరి మ్యాట్రిక్స్ ఈక్వేషన్ తీసుకున్నానండి. దీన్ని నేను బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్‌తో మల్టిప్లికేషన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా చూడాలి. ఏ ఇన్వర్స్ అనేది ఈ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్. అంటే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఏ ఇన్వర్స్తో బోత్ సైడ్స్ ఇంటూ చేశాను. సో మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్ అనేది అసోసియేటివ్గాని హోల్డ్ చేస్తుంది. అంటే అసోసియేటివ్గా మీన్స్ ఫర్ సపోజ్ ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఇది అంటే ఎగ్జాంపుల్గా మీకు దీన్ని అసోసియేటివ్గా అని అంటాం. సో మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్ అనేది అసోసియేటివ్గాని హోల్డ్ చేస్తుంది కాబట్టి అంటే ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేసి ఆ వచ్చిన మ్యాట్రిక్స్ని ఏతో ఇంటూ చేసినా లేదా ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేసి ఆ వచ్చిన మ్యాట్రిక్స్ సితో ఇంటూ చేసినా మనకు వచ్చేది రిజల్టెంట్ మ్యాట్రిక్స్ అనేది సేమ్. అంటే దట్ మీన్స్ ఏంటి, ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏఎక్స్ అయినా కానీ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ ఎక్స్ అయినా కానీ ఒకటి. ఓకేనా? సో అంటే దీని ప్రకారం నేను దీని ప్లేస్గా ఇది రాసుకోవచ్చు కదా, అవునా కదా? అంటే దీని ప్లేస్గా ఇది రాసుకోవచ్చు కదా. సో ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఎలాగో ఒక మ్యాట్రిక్సే కాబట్టి బ్రాకెట్ రిమూవ్ చేసేసాను. సో ఒక మ్యాట్రిక్స్ని దాని యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్ని అంటే ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ కానీ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏని కానీ చేస్తే మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుందండి. ఓకేనా? సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో నువ్వు ఏ మ్యాట్రిక్స్ ఇంటూ చేసినా కానీ మళ్ళీ అదే మ్యాట్రిక్స్ ఇట్ సెల్ఫ్ వచ్చేస్తుంది. అంటే ఐడెంటిటీ మీన్స్ 1 అని అనుకోండి. 1తో మీరు ఏ నెంబర్ని ఇంటూ చేసినా కానీ మళ్ళీ అదే నెంబర్ వచ్చేస్తుంది. అవునా కాదా? సో ఆ విధంగా చూసుకుంటే ఐ ఇంటూ ఎక్స్ ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి దీన్ని ఎక్స్ అనే మ్యాట్రిక్స్ ఇంటూ చేస్తే మళ్ళీ ఈ మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఎక్స్ అంటే ఏంటండి, ఎక్స్ వై జెడ్ వేరియబుల్ మ్యాట్రిక్స్. ఏ ఇన్వర్స్ అంటే మనం ఎడ్జాయింట్ ఏ బై డెట్ ఏ కడతాము ఇంటూ డి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ D1 D2 D3. అంటే జనరల్గా ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసేస్తాము. ఈ ఫార్ములా ఎలా వచ్చింది అన్నది ఇది మనకి ప్రూఫ్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.